ఇక నెక్స్ట్ గ్రౌండ్ రిపోర్ట్ సాగునీటి ప్రాజెక్టులు. వీటిపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రచార ఆర్భాటాలు తప్ప పనులు చేపట్టడం లేదు చంద్రబాబు సర్కార్. ఇక కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్న వెలిగొండకు నీళ్లు మరలించడం లేదు. వెలిగొండలో 2 టన్నెళ్లను పూర్తి చేయించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. నిర్వాసితులకు 1200 కోట్లు ఇచ్చి మరి నీటి నిల్వలకు మార్గం సుగమం చేసింది. నిధుల విడుదలకు అప్పటి సీఎం జగన్ రెడీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆగిపోయాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం కృష్ణా వరద అంతా కూడా వృధాగా సముద్రం పాలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. హరి, ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అనేక ప్రాంతాలు అంటే శ్రీశైలం నుంచి కింద ప్రకాశం బ్యారేజీ వరకు కూడా కృష్ణానది పూర్తిగా జల ప్రవాహంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ అట్లాగే పులిచింతల ప్రాజెక్టులో పూర్తి నీటి మట్టం ఉన్న పరిస్థితి ఉంది. అయితే మిగతా వస్తున్నటువంటి వరద జలాలు అన్నీ కూడా కిందికి అంటే సముద్రంలోకి వృధాగా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ వృధా నీటిని పూర్తిగా అరికట్టేసి దాని అంతటి కూడా వెలిగొండ ప్రాజెక్టులకి తరలించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మొత్తం దాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కేవలం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ 2 టెన్నెల్స్ వెలిగొండ సంబంధించినటువంటి 2 ప్రధానమైన టెన్నెల్స్ని పూర్తి చేసి ప్రాజెక్ట్ని పూర్తి చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి జగన్ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుకి నేను నీళ్ళు ఎందుకు పెట్టాలి అనేటువంటి పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే నీటిని వృధాగా సముద్రంలోకైనా విడుదల చేస్తుంది తప్ప వెలిగొండ ప్రాజెక్టు మాత్రం ఆ నీటిని పంపిణీ చేయడం పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా అంటే కరువు సీమ ఉన్నటువంటి ప్రకాశం జిల్లాతో పాటు అటువైపు కడప జిల్లాలో ఉన్నటువంటి మరికొన్ని మెట్ట ప్రాంతాలు కూడా ఈ వెలిగొండ ప్రాజెక్టు నుంచి సాగునీరు తాగునీరు అందే పరిస్థితుంది. అత్యవసరంగా 2.5 లక్షల ఎకరాలు వెంటనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ వీటి కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేవలం జగన్ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుకు నేనెందుకు నీళ్లు పెట్టాలనేటువంటి కారణంతో వెలిగొండని గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదొకటే కాదు, ఇటీవల మనం చూసాం పోలవరం ప్రాజెక్టు అనేది కూడా రాష్ట్రానికి జీవనాడి లాంటిది. అలాంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందంటూ దానికి కారణం చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యమైనట్టు కూడా ఇప్పటికే అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా ఒక నివేదిక ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే చంద్రబాబు ఏ స్థాయిలో ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ నిన్న సోమశిల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ అంతా తానే పూర్తి చేసినంత అటువంటి హడావుడి చేశారు. అంతకుముందు తొలుత పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మొత్తం క్షణాల్లో దాన్ని పూర్తి చేస్తానన్నంత బిల్డప్ అయితే ఇచ్చారు. తనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పోలవరానికి సంబంధించినటువంటి ఎడమ కాలువ పనులు మాత్రం ప్రారంభించలేదు. కనీసం కేవలం 800 కోట్ల రూపాయలు పూర్తి ఉంటే కనుక తక్కువ 93 కిలోమీటర్లు ఎడమ కాలువ పూర్తి చేసినా కూడా ఉత్తరాంధ్ర మొత్తానికి అంటే ముఖ్యంగా వైజాగ్తో సహా మంచినీటి సరఫరా చేయొచ్చు. అట్లాగే ఉత్తరాంధ్ర అంతటా కూడా సాగునీటి సరఫరా అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ దాని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి. కేవలం తన మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడం తప్ప ఏమాత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద పట్టించుకోవట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవలే చూసాము గండికోట రిజర్వాయర్ సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి 20 టీఎంసీల నీటిని జగన్ ప్రభుత్వం పూర్తి చేసిన పరిస్థితుంది. అక్కడ 1000 కోట్ల రూపాయల వరకు నిర్వాసితులకు జగన్ ప్రభుత్వం చెల్లించిన పరిస్థితుంది. అట్లాగే చిత్రవాది ప్రాజెక్టు సంబంధించి కూడా 250 కోట్లు నిర్వాసితులకు ఇచ్చి 10 టీఎంసీల నీటిని పెట్టింది. ఇన్ని జగన్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా కేవలం అతిపెద్ద ప్రాజెక్టులు అయినటువంటి వెలుగొండ కానీ పోలవరానికి సంబంధించి కనీసం చిన్న వర్కులు కూడా చేయట్లేదు. కేవలం సివిల్ వర్క్స్ అంటే మట్టి పనులు సంబంధించి మాత్రమే చేస్తూ దాంట్లో కమిషన్లు గుంజే ప్రయత్నాలే చేస్తున్నది తప్ప రైతులకు ఉపయోగపడే విధంగా పనులు చేయకపోవడంపై జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఈ మేరకు ఒక ట్వీట్ కూడా చేసిన పరిస్థితి. ఎప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి వెలిగొండ ప్రాజెక్టుకి ముందు నీటిని పంపిణీ చేయాలి, వెలిగొండ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ద్వారా కరువు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేసే విధంగా ప్రయత్నం చేయాలని జగన్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. మరి దీన్ని చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రవీందర్.